ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ప్రపంచం మొత్తాన్ని ఊపిరి బిగబట్టుకునేలా చేసింది. మిడిల్ ఈస్ట్ సముద్రంలో మందుపాతర్ల వాసన వేస్తుంది. మరియు రష్యా నుండి చైనా వరకు అందరూ తమ పావులను కదుపుతున్నారు. కానీ ఈ భయంకరమైన వాతావరణం మధ్య ఒక వార్త వచ్చింది. అది వాషింగ్టన్ నుండి టెల్ అవీవ్ వరకు అందర్నీ ఆశ్చర్యపరిచింది. మిత్రులారా, అమెరికా మరియు ఇజ్రాయెల్ భయంకరమైన దాడుల్లో ఇరాన్ చిక్కుకున్నప్పుడు, ప్రపంచమంతా చమురుచుక్క కోసం తహతహలాడుతున్నప్పుడు, ఇరాన్ వంటి దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సముద్ర మార్గం యొక్క తాళం చెవిని భారత్ చేతికిస్తుందని మీరు ఊహించారా? ఒకవైపు అమెరికా తన నేవీతో సముద్రంలో దిగ్బంధనం చేస్తుంటే, మరోవైపు ఇరాన్ నిశ్శబ్దంగా ఒక ప్రకటన చేసింది. అది గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. అసలు ఈ మహాయుద్ధం ముంగిట నిలబడి ఇరాన్ భారత్కు అటువంటి ఏ విఐపి పాస్ ఇచ్చింది? అది ప్రపంచంలోని మరే ఇతర దేశం వద్దలేదు. ఇది భారత్ దౌత్యనీతికి లభించిన అతిపెద్ద విజయమా, లేక దీని వెనుక ఏదైనా లోతైన రహస్యం దాగి ఉందా? ఇది 2026 నాటి కొత్త వరల్డ్ ఆర్డర్ కథను రాస్తోందా? టీవీ హెడ్లైన్స్లో మీకు కనిపించని ఆ నిజం నుండి ఈరోజు మనం తెర తొలగిస్తాం. ఎందుకంటే ఈ ఆట కేవలం చమురుదే కాదు, సముద్రంపై ఆధిపత్యం మరియు ప్రపంచ సూపర్ పవర్గా ఎదగాలనే పట్టుదలది. ఇందులో భారత్ ఇప్పుడు ఒక నిర్ణయాత్మక పాత్రలోకి వచ్చింది. ప్రపంచం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అని పిలిచే ఆ సముద్రపు సన్నని మార్గం వద్ద ఏదో జరుగుతోంది. అది అమెరికా మరియు ఇజ్రాయెల్ నిద్రను హరించటానికి సరిపోతుంది. తన ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఆ మార్గాన్ని మూసివేస్తానని ఇరాన్ స్పష్టంగా చెప్పింది. కానీ ఇదే సమయంలో భారత్ కోసం పరిచిన రెడ్ కార్పెట్ సౌండ్ యూరోప్ మొత్తం వినిపిస్తోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఇది కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ఇది ప్రపంచపు నరము. ఈ మార్గం ఒక్కరోజు మూతపడిన ప్రపంచ ఎకానమీ వెంటిలేటర్ పైకి వెళ్తుంది. ప్రపంచంలోని దాదాపు 30% క్రూడ్ ఆయిల్ ఈ సన్నని గల్లీ నుండే వెళ్తుందని మీరు ఊహించండి. ఇరాన్ ఈ మార్గం ముంగిటే కూర్చునుంది మరియు ఇక్కడ్నుండే హుంకరించింది. అది అమెరికా, ఇజ్రాయిల్ మరియు మొత్తం యూరోపుకు చెమటలు పట్టించింది. కానీ ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ భారత్ పేరును ప్రస్తావిస్తూ చేసిన ధమాకా చైనా శిబిరంలో కూడా కలకనం రేపింది. తనను అణిచివేయాలనుకునే దేశాలపైనే తన కోపమని, భారత్ వంటి పాత మరియు నమ్మకమైన మిత్రుడికి తన తలుపులు మరియు సముద్ర మార్గాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అమెరికా మరియు యూరోప్ యొక్క పెద్ద పెద్ద షిప్పులు ఈ మార్గంలో వెళ్లడానికి భయపడుతుంటే భారత్కు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు లభిస్తోంది? తెరవెనుక భారత్ ఇరాన్తో ఏదైనా అటువంటి డీల్ చేసుకుందా? దాని గురించిన సమాచారం ప్రపంచ నిఘా సంస్థలకు కూడా తెలియలేదా? నిజానికి 2026 కాలం అది. ఇక్కడ భారత్ ఇక ఎవరి ఒత్తిడికి లోనై తన విదేశీ విధానాన్ని నిర్ణయించుకోదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మరియు వారి సహచర యూరోపియన్ దేశాలకే మూసివేయబడుతుందని, భారత్ ఆయిల్ ట్యాంకర్స్ ఎటువంటి ఆటంకం లేకుండా అక్కడి నుండి వెళ్లవచ్చని ఇరాన్ బహిరంగ చెప్పింది. ఇది విని వైట్ హౌస్ అధికారుల నుదిటిపై ఆందోళన రేఖలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారు ఇరాన్ను ఒంటరిని చెయ్యాలని వేసిన కుట్రలో భారత్ ఒక బలమైన వంతెనగా ఆవిర్భవించింది. ఇరాన్ యొక్క ఈ అడుగును అర్థం చేసుకోవడానికి మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఇరాన్ గత కొన్ని దశాబ్దాలుగా కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటోంది. కానీ అది ఎప్పుడూ భారత్ను తన అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా మరియు మిత్రుడిగా భావించింది. 2026లో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు భారత్ యొక్క ఇంధన అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇరాన్కు తెలుసు. భారత్కు చమురు అందడం ఆగిపోతే దాని ప్రభావం నేరుగా భారత్ జీడీపీ మరియు అభివృద్ధిపై పడుతుంది. అందుకే ఇరాన్ భారత్ కోసం ఒక సురక్షిత కారిడార్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇది కేవలం ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, భారత్ పెరుగుతున్న ఆ శక్తికి నిదర్శనం. దీనిని ఇప్పుడు ఇరాన్ కూడా గౌరవిస్తోంది. ఆలోచించండి, ఒకవేళ ఈ మార్గం మూతపడి భారత్పై కూడా ఆంక్షలుంటే ఏమయ్యేది? పెట్రోల్ ధర 200 రూపాయలు దాటిపోయేది, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకేది మరియు మన ఫ్యాక్టరీలు ఆగిపోయేవి. కానీ ఇరాన్ భారత్కు ఈ హామీ ఇచ్చి భారత్ ఎకానమీని ఒక పెద్ద ముప్పు నుండి కాపాడింది. అమెరికా ఈ విషయంలో చాలా కోపంగా ఉంది. భారత్ కూడా ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించాలని మరియు దాని నుండి చమురు తీసుకోవడం పూర్తిగా ఆపేయాలని అమెరికా కోరుకుంది.
కానీ భారత్ తన స్వతంత్ర విదేశీ విధానాన్ని చాటుతూ మాకు మా దేశ ప్రయోజనాలే ముఖ్యం అని స్పష్టంగా చెప్పింది. ఇరాన్ యొక్క ఈ నిర్ణయం నిజానికి అమెరికా అహంకారంపై దెబ్బ. తను ఎవర్ని కావాలంటే వారిని ప్రపంచం నుండి వేరు చేయగలనని అదనుకుంది. 2026 చేదు నిజం ఏమిటంటే ఈరోజు రష్యా మరియు ఇరాన్ వంటి దేశాలు భారత్తో కలిసి నిలబడి అమెరికాకు దాదాగిరి రోజులు చెల్లాయని చూపిస్తున్నాయి. ఇరాన్ తన హార్ముజ్ జలసంధిలో మిసైల్స్ మోహరించింది. దాని డ్రోన్స్ సముద్రంపై తిరుగుతున్నాయి. కానీ అక్కడ భారత్ త్రివర్ణ పతాకం ఉన్న షిప్ రాగానే ఇరాన్ తుపాకులు వంగిపోతున్నాయి. ఈ దృశ్యం ప్రపంచానికి వింతగా ఉండొచ్చు, కానీ ఇది భారత్ పెరుగుతున్న స్థాయికి అసలైన చిత్రం. ఈ మొత్తం వ్యవహారంలో చైనా మౌనం కూడా చాలా విషయాలను చెప్తోంది. చైనా ఎప్పుడూ తనే ఇరాన్కు రక్షకుడిగా ఉండాలని కోరుకుంది. కానీ ఇరాన్ భారత్కిచ్చిన ప్రాధాన్యత బీజింగ్ థింక్ ట్యాంక్ను కూడా ఆలోచింపచేసింది. భారత్ ఇరాన్లో చబహార్ పోర్ట్ నిర్మించి చేసిన పెట్టుబడి ఫలితం ఇప్పుడు ఈ సంక్షోభ సమయంలో లభిస్తోంది. ఇరాన్కు తెలుసు, తను ప్రపంచంతో అనుసంధానం కావాలన్నా మరియు తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలన్నా భారత్ మాత్రమే ఆ కిటికీని తెరిచి ఉంచగలదు. అందుకే ఇరాన్ భారత్ కోసం తన సముద్రపు తాళాలను తెరిచింది. కానీ ఇదంతా అంత సులభం కాదు. అమెరికా ఇప్పుడు భారత్పై ఒత్తిడి పెంచడానికి కొత్త ఎత్తుగడలు వేస్తోంది. భారత్ ఇరాన్తో తన సంబంధాలను పునరాలోచించాలని వాషింగ్టన్ నుండి పదే పదే ప్రకటనలు వస్తున్నాయి. కానీ భారత్ సమాధానం సూటిగా మరియు కఠినంగా ఉంది. మేము మా ఎనర్జీ సెక్యూరిటీతో ఎటువంటి రాజీ పడబోమని భారత్ స్పష్టం చేసింది. భారత్ ఈరోజు ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా ఉంది. మరియు మా వేగాన్ని కొనసాగించడానికి మాకు చెమురు కావాలి. ఇరాన్ మాకు చౌకగా మరియు సురక్షితంగా చెమురిస్తుంటే మేము ఎవరి గొడవలోనో మా నష్టాన్ని ఎందుకు చేసుకుంటాం? ఇరాన్ ఈ ప్రకటన చేసిన తర్వాత గ్లోబల్ ఆయిల్ మార్కెట్లో ఒక వింతైన అలజడి నెలకొంది. ఒకవైపు చమురు ధరలు పెరుగుతాయనే భయం ఉంటే, మరోవైపు భారత్కు లభించిన ఈ మినహాయింపు మార్కెట్ను కొంత స్థిరపరిచింది. భారత్ ఇరాన్ నుండి నిరంతరం చమురు తీసుకుంటే భారత్కు కేవలం చౌక చమురు మాత్రమే కాదు, డాలర్తో పోలిస్తే రూపాయి బలం కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు రూపాయిలో వ్యాపారం చేయడానికి కూడా అంగీకరించింది. ఇది అమెరికా యొక్క పెట్రోడాలర్ సామ్రాజ్యానికి అతిపెద్ద ముప్పు. భారత్ మరియు ఇరాన్ మధ్య ఉన్న ఈ రూపీ రియాల్ కార్డు ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థనే కుదిపేయగలదు. ఇరాన్ వైఖరి ఇప్పుడు చాలా తీవ్రంగా ఉంది. అమెరికా ఏదైనా తప్పు చేస్తే హార్ముజ్ గల్ఫ్ను షిప్పుల శ్మశానవాటికగా మారుస్తామని దాని కమాండర్లు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి హెచ్చరికల మధ్య భారత్ అక్కడ సురక్షితంగా ఉండటం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఇది భారత్ యొక్క సాఫ్ట్ పవర్ మరియు హార్డ్ డిప్లొమసీకి ఒక నిదర్శనం. యుక్రెయిన్ యుద్ధం సమయంలో ప్రపంచమంతా రష్యాపై ఆంక్షలు విధిస్తుంటే భారత్ రికార్డు స్థాయిలో రష్యా నుండి చమురు కొనుగోలు చేసింది. ఈరోజు అదే చరిత్ర ఇరాన్తో పునరావృతమవుతోంది. మేము ఎవరి వెనుక వెళ్లేవాళ్లం కాదని, మా నిర్ణయాలు మేమే తీసుకుంటామని భారత్ నిరూపించింది. ఈ మొత్తం కథలో మరో ట్విస్ట్ ఉంది. ఇరాన్ ఈ ప్రకటన కేవలం భారత్ కోసమే ఎందుకు చేసింది? దీని ద్వారా ఇరాన్ భారత్ నుండి ఇంకేదైనా కోరుకుంటోందా? అంతర్జాతీయ వేదికలపై భారత్ తమకు మద్దతు ఇవ్వాలని ఇరాన్ కోరుకుంటున్నట్లు కొందరు రక్షణ నిపుణులు భావిస్తున్నారు. కానీ భారత్ విధానం చాలా స్పష్టం. మేము ఎవరి యుద్ధంలో భాగస్వాములం కాము, కానీ మా మిత్రులకు అండగా ఉంటాం. భారత్ ఎప్పుడూ ఇరాన్తో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంది. అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ నుండి అక్కడి ప్రభుత్వం వరకు భారత్పై అచంచలమైన నమ్మకం ఉంచారు. మనం 2026 గురించి మాట్లాడుతున్నప్పుడు భారత నౌకాదళం కూడా ఇప్పుడు హిందూ మహాసముద్రంలో అతిపెద్ద శక్తిగా మారింది. సముద్రంలో తనకు నమ్మకమైన భాగస్వామి కావాలంటే అది భారత్ మాత్రమే అని ఇరాన్కు తెలుసు. భారత యుద్ధనౌకలు ఈరోజు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుండి హార్ముజ్ వరకు గస్తీ కాస్తున్నాయి. అవి అక్కడ ఎవరితోనో యుద్ధం చేయడానికి కాదు, గ్లోబల్ ట్రేడ్ను సురక్షితంగా ఉంచడానికి ఉన్నాయి. ఇరాన్ భారత్కు ఈ మినహాయింపిచ్చి ఒక విధంగా భారత్ పాత్రను అంగీకరించింది. ఇది అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే హిందూ మహాసముద్రం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తన ఇష్టమే సాగాలని అది కోరుకుంది. ఇరాన్ మరియు భారత్ మధ్య పెరుగుతున్న ఈ సమన్వయం ఇజ్రాయెల్ను కొంత అసౌకర్యానికి గురిచేసినప్పటికీ భారత్ మరియు ఇజ్రాయెల్ సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయంటే భారత్ సులభంగా రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయగలదు. ప్రధానమంత్రి దౌత్య నీతి వల్ల మనం ఇజ్రాయెల్కు మిత్రులుగాను మరియు ఇరాన్తో వ్యాపార భాగస్వాములుగాను ఉండటం సాధ్యమైంది. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రపంచంలోని మరే ఇతర దౌత్య నీతి పుస్తకంలోనూ కనిపించదు. దేశ ప్రయోజనాలే అత్యున్నతమని
మరియు స్నేహానికి నిర్వచనం సమయం మరియు అవసరాన్ని బట్టి రాస్తామని భారత్ నిరూపించింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో అమెరికన్ నౌకలు మరియు ఈరాన్ యొక్క గన్ బోట్స్ ఒకదానికొకటి ఎదురుగా ఉన్నప్పుడు, ఆకాశంలో ఫైటర్ జెట్ శబ్దాలు వస్తున్నప్పుడు, ఆ ఉద్రిక్తతల మధ్య భారత్కు చెందిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ శాంతియుతంగా వెళ్లడాన్ని ఊహించుకోండి. ఇది ఏదో సినిమా సీన్ కాదు, రాబోయే రోజుల్లోని నిజం. భారత్ యొక్క సప్లై లైన్ కట్ కాకుండా ఈరాన్ చూసుకుంది. ఇది భారత సామాన్య పౌరుడికి అతిపెద్ద శుభవార్త. ఎందుకంటే మన దేశంలో యూరోప్ మరియు అమెరికాను నాశనం చేయబోయే ఆ ద్రవ్యోల్బణ తుఫాను రాదు. యూరోప్ దేశాలు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాయి. వారి మొత్తం ఎకానమీ గ్యాస్ మరియు చమురుపై ఆధారపడి ఉంది. ఇప్పుడు వారికి రష్యా ఆప్షన్ లేదు, మరియు ఇరాన్ కూడా వారిని పట్టించుకోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో యూరోప్లోని చాలా దేశాలు భారత్ ద్వారా ఇరాన్ నుండి చమురు పొందాలని ప్రయత్నిస్తున్నాయి. అంటే భారత్ ఇప్పుడు ఒక ఎనర్జీ హబ్గా మారే దిశగా వెళ్తోంది. మనం చమురు కొంటాం, దాన్ని రిఫైన్ చేస్తాం మరియు ప్రపంచానికి అమ్ముతాం. ఇరాన్ యొక్క ఈ ఒక్క నిర్ణయం భారత్ కోసం కొత్త వ్యాపార ద్వారాలను తెరిచింది. మనల్ని ఆపాలని చూసిన అమెరికా ఈరోజు భారత్ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం చూస్తోంది. ఇరాన్ వైపు నుండి లభించిన ఈ స్పెషల్ యాక్సెస్ భారత్ యొక్క వ్యూహాత్మక విజయం కూడా. హార్ముజ్ మార్గం మూతపట్టం అంటే ప్రపంచ వినాశనం, కానీ భారత్ కోసం మార్గం తెరిచి ఉండటం అంటే భారత్ యొక్క ఉదయం. గత కొన్ని ఏళ్లలో మన ప్రభుత్వం మిడిల్ ఈస్ట్ దేశాలతో సంబంధాలను ఏ విధంగా మెరుగుపరిచిందో ఇది దానికి ఫలితం. మనం యుఏఈ మరియు సౌదీ అరేబియాను కూడా మనతో ఉంచుకున్నాం, మరియు ఇరాన్తో శత్రుత్వం రాకుండా చూసుకున్నాం. ఇది దౌత్యనీతి చదరంగం. ఇందులో భారత్ అందర్నీ ఓడించింది. కానీ అమెరికా ఊరికే కూర్చుంటుందా? ఖచ్చితంగా లేదు. రాబోయే రోజుల్లో భారత్పై ఆంక్షల హెచ్చరికలు పెరుగుతాయని మనం చూస్తాం. మానవ హక్కులు మరియు ప్రజాస్వామ్యం పేరుతో భారత్ను చుట్టుముట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ భారత్ తన సిద్ధాంతాలను పూర్తి చేసుకుంది. మన ఎకానమీ ఇప్పుడు ఎంత పెద్దదయిందంటే దానిని విస్మరించడం ప్రపంచానికి సాధ్యం కాదు. భారత్తో వ్యాపారం ఆగిపోతే గ్లోబల్ మాంద్యం వస్తుంది. అందుకే అమెరికా కేవలం బొసలు కొట్టగలదు కానీ కరవలేదు. ఇరాన్కు ఈ విషయం బాగా తెలుసు. అందుకే అది భారత్పై తన పందెం కాసింది. ఇరాన్ యొక్క ఈ అడుగు చైనాకు కూడా ఒక పెద్ద పాఠం. చైనా ఇరాన్లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెడతానని వాగ్దానం చేసింది. కానీ సంక్షోభం వచ్చినప్పుడు చైనా వెనక్కి తగ్గడం ప్రారంభించింది. అదే సమయంలో భారత్ తన నిబద్ధతను చాటుకుంది. చబాహార్ పోర్ట్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి, మరియు భారత్ ఎప్పుడూ ఇరాన్ చెయ్యి వదల్లేదు. ఈరోజు ఇరాన్ అదే విశ్వసనీయతకు రుణం తీర్చుకుంటోంది. ఈ స్నేహం భారత్ను ఇంధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడంలో ఒక పెద్ద మైలురాయిగా మారుతుంది.